ఓకే సార్ నా వైఫ్కి ప్రెగ్నెన్సీ కోసం ప్రెగ్నెన్సీ నిలబడినప్పటి నుంచి ఇక్కడ శివజ్యోతి మేడం దగ్గర చూపించుకుంటాను మా అమ్మ హాస్పిటల్లో. ఇప్పుడు మొన్న వచ్చేసి లైట్గా నొప్పులు వచ్చేసాయి అనేసి శుక్రవారం మార్నింగ్ ఇక్కడికి వచ్చాం 10:30, 11 ఆ టైంకి. అప్పటికే మేడం అది లేదు నార్మల్ డెలివరీ అయితే అది సిజరీన్ ఏం అవసరం లేదు నార్మల్ డెలివరీ అవుతుందని అట్లే నెగ్లిజెన్స్ చేశాను సార్. నెగ్లెక్ట్ చేసిన తర్వాత తనకి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఉమ్మునీరు అంతా లీక్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. కానీ బేబీ అట్లే లోపలే ఉన్నాడు. అప్పటికి మేడం ఏం సిజరీన్ ఏం చేయలేదు, అట్లే పెట్టేసింది. లోపల బాబు అనేది ఇరుక్కొని పోయినాడు. కానీ ఎంతసేపటికి మేడం డెలివరీ చేయలేదు, ఏం యాక్షన్ ఆపరేషన్ ఏం చేయలేదు, అట్లే పెట్టేశాడు. అప్పుడు తీరా మదర్ ప్రాణానికనే హాని కలుగుతుంది అనేసి మధ్యాహ్నం 3 గంటలప్పుడు లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని పోయి ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. అప్పుడు పెద్ద ప్రాణంగానే హాని ఉందనేసి అట్లా చేశారు. అప్పుడు బాబుకి అప్పటికే సీరియస్ అయిపోయింది. లోపల ఊపిరాడక పిల్లోడు 3 నిమిషాలు ఏడ్చలేదు. అప్పటికే లోపల ఆర్గాన్స్ అంతా ఇవి అట్లా వెంటనే ఏడ్చుకోవడం వల్ల ఆర్గాన్స్ అంతా దెబ్బతింటాయన్నారు. మళ్ళీ ఇక్కడ 3 నుంచి 6:37 వరకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఓన్లీ ఆక్సిజన్ పెట్టేసి 4 అవర్స్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వకుండా బాబుని అట్లే పెట్టేశారు. ఏమి ఫ్లూయిడ్స్ ఇవ్వలేదు, ఏం గ్లూకోజ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు బాబుకి. 6:37 ఆ టైంలో సీరియస్ అయిపోయింది. హృదయాకి తీసుకొని పోండి అనేసి హృదయాకి పిలుచుకొని పోమన్నారు. అక్కడ హృదయాలో 4 days ఉన్నాడు బాబు. అక్కడ మాకు 3.5 lakh 4 lakhs వరకు ఖర్చు అయింది అక్కడ హృదయ హాస్పిటల్లో. వాళ్ళు అట్లా హార్ట్ దెబ్బతినింది, అట్లా నెగ్లిజెన్స్ వల్ల ఫస్ట్లోనే ఫ్లూయిడ్స్ ఇవ్వాల, బాబుకి ఏం ట్రీట్మెంట్ అసలు ఇవ్వలేదు. మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్ అయింది, లంగ్స్ ప్రాబ్లం అయినాయి, లివర్లో వాపు వచ్చింది అనేసి ఒక్కొక్కటి చెప్పారు. ఎందుకోసం సార్ ఇవంటే అన్నిట్లా ఫస్ట్లో బేబీ ఆక్సిజన్ లేట్ అవ్వడం వల్ల ఇట్లా అన్నీ వస్తాయి ఒకదానికొకటి. వాళ్ళు అది కాక పుట్టిన వెంటనే 4 అవర్స్ నెగ్లిజెన్స్ చేశారు, ఒక ట్రీట్మెంట్ కానీ లేదు, బేబీకి ఆక్సిజన్ ఒకటి పెట్టారు అంతేను. దానివల్ల ఇంక కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి అనేసి నిన్న ఫైనల్ స్టేజ్ అనేసి చెప్పారు సార్. నిన్న మధ్యాహ్నం బాబు చనిపోయినాడు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకి బాబు చనిపోయినాడు. టోటల్ నెగ్లిజెన్స్ అంటే అమ్మ హాస్పిటల్ వాళ్ళదే అంతా. అది ప్రెగ్నెన్సీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మా బాబు లేడు, ఇప్పుడు మాకు ఇది లేదు, ఇంకా 5 లక్షలైనా ఖర్చు పెడతాం సార్ అనేసామాడు హృదయ హాస్పిటల్లో. కానీ ఎంత చేసినా బాబు బతకడు. ఫస్ట్లోనే వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, డెలివరీ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ప్లస్ తర్వాత బాబు బయటకు వచ్చిన తర్వాత 4 అవర్స్ వరకు ట్రీట్మెంట్ ఏమీ లేదు. అక్కడే బాబు ఇది అయిపోయాడు అంటే ఫుల్ ఆర్గన్స్ అంతా డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి సార్. అంటే వీళ్ళ అమ్మ హాస్పిటల్ శివజ్యోతి మేడం తనే మొన్న వచ్చి మా వాళ్ళు అడిగింటే బాబుకి ఇలా అయింది అనేసి అడిగితే నాదే తప్పు, ఆ రోజు ఇట్లా అయిపోయింది, నేను చేయాల్సింది సిజరైన్, ఆ రోజు ఏమో నాకు అట్లా అయిపోయింది అని ఏడ్చేసిందంట సార్. మా వాళ్ళు అప్పుడు ఇంకా బాబు బతికే ఉన్నాడు కదా అనేసి ఇంకేం మాట్లాడలేదు. మొన్న ఆప్షన్ మేడంకి ఇచ్చేసాం సార్, ఎట్లా వీలు ఉంటే అట్లా చేసేయండి మేడం, మాకు బాబు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి అనుకున్నాము. కానీ వాళ్ళు అట్లే పెట్టేశారు, నెగ్లెక్ట్ వల్ల అట్లే పెట్టేశారు. సిస్టర్లు ఏం లేదు, తప్పు చేసింది సార్. డెలివరీ పెయిన్స్ వస్తా అంటే సైడ్ తిరిగి పెట్టి పండబెట్టింది. మేము అడిగినా కూడా డెలివరీ చేసేది ఇట్లా ఎల్లెలకలు పండబెట్టాలంటే ఆ పాప నెగ్లెక్ట్ చేసింది. గ్రీష్మ అనే అమ్మాయి ఇక్కడ మాకు మెయిన్ ఆ పాపతో నుంచి ఈ ప్రాబ్లమ్స్. మేడంకి పోయి చెప్పినా కూడా మేడం రెస్పాన్స్ కాలేదు. హార్ట్ బీట్ 170కి ఉండాల్సిన హార్ట్ బీట్ బేబీది 200కి వచ్చినా కూడా మేడం అస్సలు పట్టించుకోలేదు. 2 అవర్స్ లేట్ చేయడం వల్లే మాకు మా మనవడు పోయినాడు. ఇప్పుడు హార్ట్ బీట్ చాలా హెవీ అయింది. 170కి వచ్చిన వాళ్ళకే ఎమర్జెన్సీగా డెలివరీ చేసేసింది మా కళ్ళు ముందరే. కనీసం 200కి వచ్చినా కూడా మాకు ఇది కాలేదు. అసలు పాపకి తడిబట్టేసి తుడిపించి హార్ట్ బీట్ తగ్గించే ట్రై చేసినారు. కానీ డెలివరీ చేసి నార్మల్ సిజరీన్ ఏదో ఒకటి చేద్దామనే మూమెంట్ అయితే మేడం కనిపించలే. తనే ఒప్పుకున్నారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మేము అడిగితే బాబు ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి మేమేం మాట్లాడలేదు. మొన్న నాదే తప్పు, 1 గంటకు చేయాల్సింది 3 o'clockకి చేస్తున్నాను. నాకు ఆ నిమిషంలో ఎందుకో సిజరీన్ చేయాలనిపించలేదు. శృతి మించిపోయిన ఇచ్చి నేనే చేసినా నాదే అని పశ్చాత్తాపడుతున్నారు. కానీ మా వాళ్ళు అయితే ఒప్పుకోవడం లేదు. తను ఒప్పుకున్నంత మాత్రం మా బేబీ మాకు రాడు కదా, మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. ఈ ఆటలో ఇంకా ఉన్నా చూడండి ఇంత చేసిన సార్ ఇక్కడ ఆ రూమ్ లోనే ఉన్నారు.
బుక్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఏంటి జనం ఏమి లేదు బాగా ఏం చేసుకుంటారు కేసు పెట్టారంటే అంత సిద్ధంగా అనుకున్నాడా కేసు పెడితే పెట్టారని ఏం చేసుకోవాలి చేస్తారా అలాంటి ఒప్పుకుంటుండే లేకుంటే పోతున్నా కేసు హార్డ్ డిస్క్ రెండు ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ చూడండి. ఆ రూమ్ లో